నమస్తే అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదండి. మా పిల్లలకైతే ఇంకా మార్నింగ్ 8 o'clock వరకు స్కూల్లో ఉండాలి. అంటే 7:40కే బయలుదేరిపోతారు. ఇంకా ఆలోపు వంట అన్ని టిఫిన్ అన్ని కావాలని చెప్పేసి ఫస్ట్ లేవంగానే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసి ఇంకా చట్నీ వేసి ఫస్ట్ పిల్లలకైతే పెట్టేశాను. ఆలోపు నేనైతే ఇంకా ఇల్లు తుడవడము, బయట ముగ్గు వేసుకోవడం ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే లేదు, ఓన్లీ స్నాక్స్ తెచ్చుకోమన్నారంట. ఇంకా ఇడ్లీ అయితే స్నాక్స్లో పెట్టేసి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి షాప్కి వద్దామని చెప్పి బాక్సెస్ అయితే కట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను మామిడికాయ పులిహోర చేద్దామనేసి రైస్ పెట్టాను. పొయ్యి మీద రైస్ పెట్టి నేను వేరే వర్క్ చేసుకుంటూ ఉండేసరికి రైస్ అయితే మెత్తగా అయిపోయింది కొంచెము. ఇది కొత్త బియ్యము, పొలం బియ్యము, అవి పలుకు మీదనే వంచాలి. నాకు కొంచెం లేట్ అయిపోయేసరికి మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక పులిహోర చేయకుండా కర్రీ అయితే చేశాను. ఇంకా దొండకాయ కర్రీ చేసి ఇంకా బాక్స్లో అయితే కట్టేసుకున్నా. పులిహోర అయితే తొందరగా అయిపోయేది. ఇంకా దొండకాయలు అన్నీ కట్ చేసేసరికి అదొక ½ an hour లేట్ అయిపోయింది. మొత్తానికి 9కి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేసాను. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. పిల్లలకి కానీ మనమైనా సరే కొంచెం జ్యూస్లు, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం అనేది కొంచెం బెటర్. అలాగే హెయిర్ కూడా లూజ్గా వదిలేయడం వల్ల ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను సమ్మర్ హెయిర్ స్టైల్. ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అంతా ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది ఇంకా నాకు. ఇంకా 12:30కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా అసలు మండిపోతుంది ఎండ. పిల్లలు వచ్చేలోపు అసలు బయట కూడా నిలబడలేకపోయాను. వచ్చే దారిలో కూడా అస్సలు అవ్వట్లేదు, గొడుగు మర్చిపోయాను వెళ్ళేటప్పుడు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.